సో స్వార్థం లేని ప్రేమ యేసయ్యది పార్ట్ 3. సో యేసయ్య ప్రేమ స్వార్థం లేదు. యేసయ్య ప్రేమ అమర ప్రేమ అంటారు. అంటే మన కోసం చనిపోయేంతగా ఆయన ప్రేమించాడు. యేసయ్య ప్రేమలో కపటం లేదు. ఆయన పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, అమర ప్రేమ, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. సో మనము ఈ లోకంలో కొంతమంది మనం ప్రేమించాలంటే కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకుంటాము. ఇది ఉందా, అది ఉందా, నాకు మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ కావట్లేదా, నా మైండ్ సెట్కి తగ్గట్టున్నారా లేదా, ఆస్తుందా లేదా, ఇవన్నీ చూసి భూలోకంలో ప్రేమించడం మొదలు పెడతారు. సో కానీ యేసు ప్రభువారు మనము ఇంకా పాపలమై ఉండగానే ప్రేమించాడు. యేసు ప్రభువారు ఇంకా మనము దోషులమై ఉండగానే ప్రేమించాడు. ఇంకా ఆయనకు విరోధంగా శత్రుత్వంగా ఉన్నా కూడా ఆయన ప్రేమించాడు. సో ఆ ప్రేమ మనలో కూడా కోరుకుంటున్నాడు. సో అందుకే ఆయన ప్రేమకు వి నీడ్ టు సరెండర్ ఫర్ ఈజ్ లవ్. ఆయన ప్రేమకు మనం సరెండర్ కావాల్సిందే. ఆయన త్యాగానికి మనం సరెండర్ కావాల్సిందే. చూద్దాము. రోమీలోకి రాసిన 5వ అధ్యాయం 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. సో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచున్నాడు. ఎలాగా అంటే ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. సో మనం ఇంకా పాపులుగా ఉండగానే, దోషులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. సో మన కోసం చనిపోయే అంతగా ఆయన ప్రేమించాడు. సో మనం భూలోకంలో నిన్న ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. భూలోకంలో ఒకరికొకరు ప్రేమించుకోవాలంటే క్వాలిఫికేషన్ చూస్తారు. సో ఒకరికొకరు ప్రేమించుకోవాలంటే వాళ్ళు చూడడానికి బాగున్నారా లేదా, లేకపోతే మ్యాచ్ అవుతుందా లేదా, మెంటాలిటీ బాగుందా లేదా, లేకపోతే ఆస్తులు ఉన్నాయా, పాస్తులు ఉన్నాయా లేవా, ఇవన్నీ కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకొని లవ్ చేస్తారు. కానీ దేవుడు మాత్రం ఎలాంటి చెక్ లిస్టులు పెట్టుకోకుండా ఆయనని మనల్ని ప్రేమించాడు. మనం 100 తప్పులు చేసిన, పొరపాట్లు చేసిన, దోషాలు చేసిన, ఆయన మాట విన్నా వినకపోయినా, మనం తప్పిపోయినా, మనము ఎలాంటి పొరపాట్లు దోషాలు చేసినా కూడా స్టిల్ ఈజ్ లవింగ్ అస్. ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. సో కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. సో చూసారండి, ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. సో బికాస్ ఆఫ్ ద జీసస్ బ్లడ్ వీఆర్ సెట్ ఫ్రీ ఫ్రమ్ అవర్ సిన్ఫుల్ ప్రాక్టీసెస్. మనము పాపంలో నుంచి విడుదల పొందుకున్నాము. అలాని మనం పాపం చేయడం తగినది కాదు. సో మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, శత్రులమై ఉండగా అని ఎందుకు వాడు జరిగిందంటే, ఇప్పుడు ఒకటి, మనము దేవుడికి విరోధంగానే ప్రవర్తిస్తున్నాము, దేవుడికి విరోధంగానే మాట్లాడుతున్నాము, దేవుడికి విరోధంగానే ఆలోచిస్తున్నాము. సో దేవుడికి ఎవరైతే సింక్ అయి ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుడికి అనుకూలంగా ఉంటారో వాళ్ళు మిత్రుల్లాగా ఉంటారు. సో మనందరము కూడా దేవుడికి శత్రువులాగా ఉన్నా కూడా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడదుము. సో ఆయన ప్రేమ వల్ల మనం రక్షించబడ్డాము. ఆయన ప్రేమ వల్ల మనము ఆదరణ పొందుకున్నాము. ఆయన ప్రేమ వల్ల మనము రక్తంలో కడగబడ్డాము. ఆయన ప్రేమ వల్ల, ఆయన త్యాగం వల్ల మనందరము కూడా నిత్య జీవంలోకి వెళ్తున్నాము, రక్షణలోకి వస్తున్నాము. సో సేవ్ చేయబడ్డాము ఆయన ప్రేమ వల్ల. సో కాబట్టి ఆయన ప్రేమకు ఒక లిమిటేషన్ అంటూ లేదు, ఒక హద్దులు అంటూ లేదు, ఒక కండిషన్స్ అంటూ లేవు. ఆయన అన్కండిషనల్ లవ్ అంటారు ఆయన ప్రేమది. హద్దులు లేని ప్రేమ అంటారు, సరిహద్దులు లేని ప్రేమ అంటారు, ఆకాశమంత విశాలమైన ప్రేమ అంటారు, అమర ప్రేమ అంటారు, స్వార్థం లేని ప్రేమ అంటారు యేసు ప్రభు వారిది. అందుకే శత్రులమై ఉండగా, సో ఇన్ని తప్పులు, ఇన్ని పొరపాటు చేసినా స్టిల్ గాడ్ ఈజ్ లవింగ్ యూ. గాడ్ ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. సో ఎవరు కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని విడదీయలేదు, ఏది కూడా విడదీయలేదు. సో మనము కూడా దేవుణ్ణి అలాగే ప్రేమించాలని కోరుకోవాలి. నిన్న ఒక సందర్భంలో చూసాము ఒక వాక్యము, బైబిల్లో అన్నిటికంటే, ధర్మశాస్త్రంలో అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటిది అనే దేవుడిని అడిగినప్పుడు, యేసుప్రభువారిని అడిగినప్పుడు, యేసుప్రభువారు మొట్టమొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ, టాప్ ప్రియారిటీ ఆజ్ఞ ఏంటిదంటే, నువ్వు దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానముతో ప్రేమించమని చెప్పాడు. సో ఆయనను వెంబడించమని చెప్పాడు. సో ఈ విషయంలో మనం దేవుణ్ణి సంతృప్తి పరచాలి, మిగిలిన అన్ని తర్వాతనే. సో ఈ విషయంలో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి. సో అందుకే వి నీడ్ టు మెడిటేట్ దిస్ వర్స్. మనము దేవుణ్ణి అడగాలి, అయ్యా నిన్ను ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వమని. అప్పుడే మనము ప్రేమించగలుగుతాం. దేవుణ్ణి అడగాలి, అయ్యా నిన్ను తెలుసుకునే హృదయాన్ని నాకు ఇవ్వమని. దేవుణ్ణి అడగాలి, నిన్ను వెంబడించే హృదయాన్ని నాకు ఇవ్వమని. దేవుణ్ణి అడగాలి, మనము వాక్యానుసారంగా నడిచే హృదయాన్ని దయచేయమని. ఇవన్నీ మనం దేవుణ్ణి అడిగినప్పుడే వస్తాయి. సమాధానపరచబడవై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము.
అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. సో ఇప్పుడు యేసు ప్రభు వారి ద్వారా మనకేమొచ్చింది? సమాధాన స్థితి, పరలోక రాజ్యము వచ్చింది, నీతి వచ్చింది, పరిశుద్ధత వచ్చింది. ఉచితంగా మనందరినీ కూడా ఆ రక్తంలో కడిగి వేశాడు. సో ఏ తప్పు చేయకున్నా మన తప్పులను ఆయన మీద వేసుకున్నాడు. ఏ పొరపాటు చేయకున్నా మన పొరపాట్లను ఆయన మీద వేసుకున్నాడు. ఏ ఏ దోషం చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా మన దోషాలను, మన తప్పులను, మన పొరపాట్లను ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమించాడు కాబట్టి. అంతే కదా అండి. మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాము. సో మనల్ని కూడా దేవుడు ప్రేమించాడు. యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం ఆయన నల్లగొట్టబడ్డాడు, మన కోసం ఆయన చిత్తగొట్టబడ్డాడు, మన కోసం అవమానం పొందుకున్నాడు, మన కోసము రాజ్య భోగ భాగ్యాలు పరలోకంలో విడిచిపెట్టేసి భూలోకానికి వచ్చాడు. మన కోసం ఆయన కొరడ దెబ్బలు తిన్నాడు, మన కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, మన కోసము 2 కాళ్ళకు 2 చేతులకు మేకులను కొట్టించుకున్నాడు, మన కోసము శిలువ మరణం పొందేంతగా శ్రమలు పొందాడు, అవమానాలు పొందాడు, నిందలు మోసాడు, శిలువను మోసాడు. సో ఇవన్నీ కూడా మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రేమతో ఆనందంతో స్వీకరించాడు. ఆడ దేవుడితో సమానమైన భాగ్యం ఎంచుకోవడం కంటే నా వాళ్ళతో, నా ప్రజల కోసం కష్టపడము ఇంపార్టెంట్ అని దానిని వదిలేసి ఆయన భోగభాగ్యాలను, సుఖ సౌఖ్యాలను వదిలేసి పరలోక రాజ్యంలో ఆ సింహాసనాన్ని వదిలేసి మన కోసము, మనకు ఆ పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఆయన వచ్చాడు. అంత గొప్ప అమర ప్రేమ ఆయనది, త్యాగమైన ప్రేమ. సో అందుకే వి నీడ్ టు సరెండర్. అంతే, మనం సబ్మిట్ చేయాల్సిందే, సరెండర్ కావాల్సిందే. ఆయన ప్రేమ కింద ఇంకా ఏది లేదు. ఇక మనకు ఆయన ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా పర్లేదండి. ఆయన మన కోసం ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఒక దేవుడే మనిషి కోసం ప్రాణాన్ని ఇచ్చేశాడు. అంతగా ఆయన ప్రేమించాడు. ఇంకా నాకు ఇల్లు ఇవ్వలేదు, ఇంకా నాకు కారు ఇవ్వలేదు, ఇంకా నాకు ప్రమోషన్ ఇవ్వలేదు, అంతకంటే ముఖ్యమైన ప్రాణాన్ని ఇచ్చేశాడు, అంతకంటే ముఖ్యమైన ఆ ప్రేమను పంచిపెట్టాడు. కాబట్టి వి నీడ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్ టు గాడ్. మనందరం కూడా దేవుడికి సరెండర్ కావాల్సిందే. ఆయన ప్రేమకు, ఆయన త్యాగానికి, ఆయన మంచితనానికి, ఆయన క్షమించే గుణానికి మనము సరెండర్ కావాల్సిందే. సో ఆదాము కాలం నుంచి మొదలు పెడితే ఈ కాలం వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం, ఈరోజు పుట్టే క్షణం వరకు కూడా ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేడు, ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులు లేడు, ఏ ఒక్కరు కూడా ఒకరి కోసం ఒకరు చనిపోయేంతగా, లోకం కోసం చనిపోయేంతగా, త్యాగం చేసేంతగా ఎవరు లేరు. ఒక యేసు ప్రభు వారు మాత్రమే ఈ భూలోకంలో పరమ పవిత్రుడు, పరమ పరిశుద్ధుడు. ఒక్క తప్పు చేయలేదు, ఒక్క అబద్ధం ఆడలేదు, ఒక్క అసత్యము చేయలేదు, ఒక చెడు కార్యము కూడా చేయలేని దేవుడు. కాబట్టి మనందరము కూడా ఆయన ప్రేమకు సబ్మిట్ కావాల్సిందే. ప్యూర్ రిలేషన్ అనండి, మళ్ళీ జెన్యున్ రిలేషన్ అనుకోవాలి. సో ఆయన రిలేషన్ మనతోటి ప్యూర్ రిలేషన్, జెన్యున్ రిలేషన్. మనం కూడా ఆయనను హోల్ హార్టెడ్గా వెంబడించాలండి, హోల్ హార్టెడ్గా ప్రేమించాలండి. సో నేను ఆయనను ప్రేమిస్తే నాకు ఆస్తులు వస్తాయి, నేను ఆయనను ప్రేమిస్తే నాకు కారు వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, అలా కాకుండా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా దేవుణ్ణి ప్రేమించండి. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నిండు మనస్సుతో, పూర్ణ మనస్సుతో మనం దేవుణ్ణి ప్రేమించాలి. సో అప్పుడు నువ్వు దేవుడి యొక్క ప్రత్యక్షతను, దేవుడి యొక్క గ్లోరీని చూస్తావు. ఆయనను ప్రేమించే వాళ్ళను ఆయన ముఖకాంతి ఇస్తాడు. ఆయనను ప్రేమించే వాళ్ళ మీద ఆయన ఉదయకాంతిని ఉదయించేలాగా చేస్తాడు. తన వెలుగు తన మీద ప్రకాశించేలాగా చేస్తాడు. ఎవరైతే నా మాటలు విని నన్ను ప్రేమించి నా మాటలు గైకొంటారో వాళ్ళలో నేను నాలో వాళ్ళు నిలిచి ఉంటారని దేవుడు చెప్పాడు. నేను ఎగ్జాంపుల్ కూడా నేను ఒక ఫోటో చూపించడం జరిగింది. సో దట్ ఈస్ ద టెస్టిమోనీ. సో ప్రియులారా, యోహాను సువార్త 1 యోహాను 4:7 ప్రియులారా, మనం ఒకరికొకడు ప్రేమింతుము. సో మనందరం ఒకరికొకడు ప్రేమింతుము కాదు, ఒకరికొకరు ద్వేషిస్తున్నాము. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. చూసారా అండి, ప్రేమ దేవుడి మూలంగా కలుగుచున్నది, ద్వేషము అపవాది మూలంగా కలుగుచున్నది, దీర్ఘశాంతము దేవుడి మూలంగా కలుగుతున్నది, మెంటల్ ప్రెషర్, హెల్త్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా అపవాది నుంచి కలుగుతున్నది. సో అందుకే ఏది దేవుని నుంచి కలుగుతుంది, ఏది అపవాది నుంచి కలుగుతుందో అది ఐడెంటిఫై చేసి అవన్నిటిని కూడా కట్ డౌన్ చేసుకోవాలి. ప్రియులారా, మనం ఒకరికొకడు ప్రేమింతము. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. చూసారా, మన లోపల ప్రేమ లేకపోతే దేవుడు కూడా నీకు ఎవరో తెలియదట. నీ లోపల ప్రేమ అనే ఫలం ఉంటేనే నువ్వు దేవుణ్ణి తెలుసుకోగలుగుతావు.
సో దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు. సో దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతావు. ఒంటి నిండా ద్వేషంతో నిండుకున్నాము. అప్పుడు దేవుడు కూడా మనకు తెలియదు. దేవుడు అంటాడు, నీ లోపల ద్వేషం ఉంది, నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు అంటారు. ప్రేమ అనే ఫలం ఉంటాయి. ఎస్, ఈ ఫలము నా ద్వారా వచ్చింది, కాబట్టి నువ్వు నా బీజము, అంటాడు. సో మనం ఎదగాలి ఈ ఫలంలో, చాలా చాలా ఎదగాలి. అందరూ ఎదగాలి ఈ ఫలంలో. ఈ ఫలం లేకపోవడం వల్లనే నరహత్యలు, కొట్లాటలు, అసూయలు, ఇవన్నీ కూడా ఈ ఫలము. ఇప్పుడు మనం ప్రేమించారనుకోండి, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం క్షమించేస్తాము. సో ప్రేమించడము చాలా ముఖ్యము. సో అది, ఆ ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే ప్యూరిటీ, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండాలి. సో కాబట్టి మనము ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించడం స్టార్ట్ చేద్దాము, దేవుణ్ణి ఇష్టపడడం స్టార్ట్ చేద్దాము, దేవుడి మీద పూర్ణ మనసుతో ఆయన వెంబడించడం మొదలు పెడదాము. సో నెక్స్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, అంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమిద్దాం. సో స్టెప్ బై స్టెప్ వెళ్ళాలండి ఎప్పుడైనా కూడా. సో మనం ఒకరికొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. చూసారా అండి, ప్రేమ అట దేవుని మూలంగా కలుగుచున్నదట. ద్వేషము అపవాది మూలంగా కలుగుతున్నది, కోపము అపవాది మూలంగా కలుగుతున్నది, అసూయ అపవాది మూలంగా కలుగుతున్నది. సో ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. సో ప్రేమించే ప్రతివాడు అట దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును అట. సో ప్రేమ వేరు కాదు, దేవుడు వేరు కాదు. సో కాబట్టి మనము దేవుణ్ణి ఇంకొక పేరుతో పిలుస్తాము, ప్రేమ స్వరూపి. అంటే ఆయన ప్రేమ అనే దానికి రూపం ఏదైనా ఉందంటే అది యేసు ప్రభువారు. సో అర్థమవుతుందండి, ఒక రూపము, ప్రేమకు ఒక రూపము ఉండాలి. ఆ ప్రేమకు ఒక రూపాన్ని చూడాలని అంటే అది యేసు ప్రభువారే. ఆ ప్రేమకు రూపము, ప్రేమకు స్వరూపము ఆయనే. సో చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. చూసారండి, దేవుడు అట ప్రేమ స్వరూపి అట, ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. సో మన లోపల ప్రేమ లేదంటే ఇక దేవుడు కూడా తెలియలేదన్నట్టు. సో మనం బైబిల్ చదువుతున్నాం, బైబిల్ చదువుతున్నాము, మందిరానికి వెళ్తున్నాము, ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, దశమ భాగాలు కాదు 20% ఇస్తున్నాము, కానీ అయినా మన లోపల ప్రేమ అనే ఫలం లేదు. సో అయితే దేవుడు కూడా నాకు తెలియదు నువ్వు అంటాడు. మనం కూడా దేవుడిని తెలిసిన వాళ్ళము కాదట. సో ఇవన్నీ చేయకుండా నువ్వు ప్రేమ అనే ఫలంలో ఎదిగావనుకో, సో ఈ ప్రేమ అనే ఫలంలో ఎదిగితే నీకు దేవుడు ఎవరో తెలుసు, దేవుడు కూడా నువ్వు నాకు తెలుసు అని అంటాడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు, ఆయన ద్వారా జీవించాలంటే ఎలా, ఈ ప్రేమ అనే ఫలము ఫలించినప్పుడు ఆయన ద్వారా జీవిస్తాము. సో ఆయన లోపల ప్రేమ, ఆయన ఇక్కడ ఉంది కదా, దేవుడు ప్రేమ స్వరూపి అని. సో ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడిని చూడాలంటే నీ లోపల ప్రేమ ఉండాలి. సో ఆయన ద్వారా జీవించినట్లు, మనము ఆయన ద్వారా జీవించినట్లు. సో ఆయన లోపల ప్రేమ ఉంది, మన లోపల ద్వేషం ఉంది. మనం ఆయన ద్వారా జీవించగలుగుతామా? జీవించలేము. మన లోపల ప్రేమ ఉండి ఆయన లోపల కూడా ప్రేమ ఉంటే ఆయన ద్వారా జీవించగలుగుతాము. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపెను. చూసారా, పరలోకంలో ఆయనకున్న ఆ యొక్క ఇంపార్టెన్స్ని అంతా కూడా పక్కకు పెట్టేసి, ఆ సింహాసనాన్ని పక్కకు పెట్టేసి, ఆ సుఖాన్ని, ఆ ఆనందాన్ని పక్కకు పెట్టేసి, అద్వితీయ కుమారునికి, ఏకైక కుమారుడికి, ఒక్కగానొక్క కుమారుని లోకంలోకి పంపాను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను. సో తండ్రికి మన మీద ప్రేమ ఉంచడానికి కారణము తన కుమారుణ్ణి పంపించేశాడు భూలోకానికి. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, ఒక చిన్న పాప ఉన్నది అనుకోండి మన ఇంట్లో, 1 year 2 years, ఒక గంట సేపు ఇంటి పక్కన వాళ్ళకు ఆడుకోవడానికి ఇవ్వమంటే మనము ఇవ్వలేము, మనసు బాధ కలుగుతుంది. సో ఒక గంట సేపు మీ పాపతో ఆడుకుంటాం, మీ బాబుతో ఆడుకుంటామంటే మనం ఇవ్వలేము ఆ గంట సేపు, ఆ 1 year పాపను, 2 years పాపను, లేకపోతే బాబుని, 3 years బాబుని, లేకపోతే ఒక 2 రోజులు మా ఇంట్లో ఉంచుకుంటామండి, మీ పిల్లల్ని ఇస్తారంటే మనం ఇవ్వలేము. సో మన మనసు కొట్టుకుంటుంది, మనసు యాక్సెప్ట్ చేయదు. సో అలాంటిది తన కుమారుణ్ణి పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? సుఖాలు అనుభవించడానిక, సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి కదా, కాదు, శిలువలో గొప్ప మరణం పొందడానికి, శ్రమలు పొందడానికి ఆయన పంపిస్తున్నాడు కుమారుణ్ణి. సో అద్వితీయ కుమారునికి లోకంలోనికి పంపాను. సో లోకం లోపలికి పంపించాడు, భూలోకంకి పంపించాడు. దీనివల్ల నా దేవుడి మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడాను. సో ఆయన కుమారుని సంతోషపడడానికి, ఆనందంగా ఉండడానికి కాదు, తెలుసు నా కుమారుడు ఇలా నష్టపడిపోతాడని, ఇలా అవమానాలు పొందుకుంటాడని, ఇలా నా కుమారుడికి ఆ శిలువ మరణం దక్కుతుందని తెలిసి మరి ఆయన పంపించాడు. ఇప్పుడు మన పిల్లలే ఇంకోరింటికి పంపించాలంటే పంపించలేము, ఒక గంట సేపు పంపించలేము, ఒక రోజు కూడా పంపించలేము, ఒక 2 గంటలు కూడా మనం ఉంచలేము. సో అప్పటికే మనం చాలాసార్లు మైండ్లో రిమైండ్ చేసుకుంటాము. అలాంటిది
తన కుమారుణ్ణి అన్నిటిని పక్క పెట్టేసి మనకు మా సౌఖ్యం కోసం, మన సుఖము కోసం, మన సంతోషం కోసం, మన ఆనందం కోసం, మన నిత్య రాజ్య వారసత్వం కోసము తన కుమారుణ్ణే కాదనుకున్న తండ్రి ఇలా పంపించి ఆయన ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నాడు. సో అందుకే ఆయన ప్రేమ కింద ఏది సాటి కాదు. నీ డబ్బు సాటి కాదు, నీ యొక్క ధనము, నీ యొక్క పడుకుబడి ఏది సాటి కాదు. ఆయన ప్రేమ కింద ఎవరి ప్రేమ కూడా తూగదు. ఈవెన్ మన తల్లిదండ్రుల ప్రేమ కూడా తూగదు ఆయన ప్రేమ కింద. అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, లేకపోతే ఏ ప్రేమలో కూడా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. ఏ ప్రేమలో కూడా ఎంతో కొంత అసూయ ఉండొచ్చు, స్వార్థం ఉండొచ్చు, లేకపోతే సెల్ఫ్ బెనిఫిట్ అంటారు కదా, సెల్ఫ్ సెల్ఫ్ బెనిఫిట్ ఉండొచ్చు. కానీ యేసయ్య ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు, ఎలాంటి లోపం లేదు, ఎలాంటి మచ్చలేని ప్రేమ ఆయనది. సో కల్మషం లేని ప్రేమ ఆయనది, అమర ప్రేమ ఆయనది, స్వార్థం లేని ప్రేమ ఆయనది. సో ఏ ప్రేమ మన భూలోకంలో ఏ రిలేషన్ తీసుకున్నా ఎంతో కొంత కల్తీ ఉంటుందండి. ఒక బిందెలో మంచి మినరల్ వాటర్ ఉన్న బిందెలో ఒక చుక్క విషం వేస్తే మొత్తం విషం అవుతుంది. సో అలాగే మన భూలోకంలో ఏదో ఒక ప్రేమలో ఎంతో కొంత కల్తీ ఉంటుంది, ఎంతో కొంత. అంత ప్యూర్ లవ్ అనేది ఏం లేదు. ఇప్పుడు యవనస్తులు కూడా ప్రేమించుకుంటారు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను అని అంటారు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక స్వార్థం ఉంటుంది, ఏదో ఒక సెల్ఫ్ బెనిఫిట్ అనేది ఉంటుంది, ఏదో ఒక సెల్ఫ్ అనేది ఉంటుంది వాళ్ళకు. కానీ మన దేవుడు, మన యేసు ప్రభు వారు ఏది ఉన్నా లేకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ కింద ఏది సాటి రాదు, ఎవరి ప్రేమ కూడా సాటి కాదు. సో ఆ శిల్వ మరణం అంత ఈజీ కాదండి. అంతగా మరణించాలంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ టు ఫాదర్, హోలీ స్పిరిట్ గాడ్ అండ్ సన్. అర్థమవుతుందా అండి? ఆ శిల్వ మరణం పొందడానికి తండ్రి ఎంతో ప్రిపేర్ అయ్యాడు, కుమారుడు ఎంతో ప్రిపేర్ అయ్యాడు, హోలీ స్పిరిట్ గాడ్ ఎంతో ప్రిపేర్ చేపించాడు కుమారుణ్ణి. సో ఆ మైండ్ సెట్ని దిగమిందుకొని, ఆ బలహీనతలను మింగుకొని ఆ శిలువ మరణానికి అప్పగించుకున్నాడు యేసుప్రభు వారు. అందుకే ముందు రోజు ఒక మాట అంటాడు, తండ్రి నేను భరించలేకపోతున్నానయ్యా, నీకు వీలైతే ఈ గిన్నెను తీసివేయండి, ఈ శిలువ మరణాన్ని నీ చిత్తమైతే తీసివేయి ప్రభువా, నీ చిత్తమైతేనే తీసివేయమని వేడుకుంటాడు ఆయనే. సో ప్రిపరేషన్ అవుతున్నాడు శిల్వ మరణం పొందుకోవడానికి. కానీ తండ్రి అసలు వినలేదు, ఆ ప్రార్థన వినలేదు. యేసుప్రభు వారి యొక్క ప్రార్థన ఆ క్షణంలో వినలేదు. సో దే ఆర్ ప్రిపేర్ దెమ్ సెల్ఫ్ టు సాక్రిఫై ఫర్ దిస్ వరల్డ్. అది వరల్డ్ అంటే మనమే, మన కోసమే వాళ్ళు ప్రిపేర్ అయ్యారు సాక్రిఫై చేయడానికి. అందుకే నేను చెప్తున్నాను కదా, ఏది కూడా ఆయన ప్రేమ ముందు సరితూగదు కూడా. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా చాలు, చాలు, చాలు. ఇక మిగిలే అన్నీ కూడా ఉన్నా లేకపోయినా ఒకటే. సో ఆయన ఒక్కడున్నాడు చాలు. ఎందుకంటే పవిత్రమైన ప్రేమను నువ్వు రుచి చూస్తావు, ఆ డీపర్ రిలేషన్ని, లేకపోతే మంచి స్వచ్ఛమైన ప్రేమను, మచ్చలేని ప్రేమను మనము ఎదుర్కొంటాము. సో అలా ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. అలా పవిత్రంగా ప్రేమించే వాళ్ళు, త్యాగంతో ప్రేమించే వాళ్ళు చాలా చాలా తక్కువ. అలాంటి ప్రేమ మనము ఎదుర్కొన్నాము కాబట్టి సో గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ టు గాడ్. నీ మొట్టమొదటి స్థానము నీ దేవుడికి ఇవ్వు. ఎందుకంటే ఆయనే ఫస్ట్ ప్రియారిటీ నీకు ఇచ్చాడు కాబట్టి. సో ఫస్ట్ ప్రియారిటీ నీకు ఇచ్చాడు కాబట్టి, నాకు ఇచ్చాడు కాబట్టి, మనందరికీ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు కాబట్టి మన కోసం ఆయన మరణించాడు. అందుకే దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడాను. ఆయన ప్రేమిస్తున్నాడని రుజువు ఏంటిదని అడగవచ్చు. తన కుమారుణ్ణి మన కోసము పంపించాడు, అదే రుజువు. అందుకే స్వార్థం లేని ప్రేమ మన దేవుడిది. మనము దేవుణ్ణి ప్రేమించితేమని కాదు, తానే మనలను ప్రేమించి, చూసారా, మనము ప్రేమించినామని కాదు, తానే మనల్ని ప్రేమించాడు. అందుకే ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ప్రేమించాడు కాబట్టే భూలోకానికి వచ్చాడు, ప్రేమించాడు కాబట్టే ఆ చిత్రహింసలు పొందాడు, ప్రేమించాడు కాబట్టే అవమానాలు, నిందలు మోసాడు, ఆ శిలువను మోసుకున్నాడు, కాళ్ళతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, ఆ శిలువ మరణాన్ని పొందుకున్నాడు. సో ప్రేమించాడు కాబట్టే. సో మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూసారా, మన పాపాలన్నీ ప్రాయశ్చిత్తం చేయడానికి, మన పాపాలను కడిగివేయడానికి, మన పాపాలను తుడిచివేయడానికి, మన పాపాలన్నింటినీ కూడా రక్తంలో కరిగివేయడానికి తన కుమారుణ్ణి పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. సో ప్రేమ అందులో ఉన్నదట. చూడండి, సో మనము చూడండి, ఒక గంట సేపు ఆడుకోవడానికి మన పిల్లల్ని ఇవ్వము. ఒక 2 రోజులు మేము వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తామంటే ఇవ్వము మనము. అలాంటిది తన కుమారుణ్ణి
మరణం పొందుకున్న తెలిసి కూడా ఆయన పంపించాడు అంటే ఇక్కడ ఇప్పుడు కుమారుడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడా, కుమారుడి కంటే మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? ఈ వాక్యం చూస్తే చెప్పాలంటే కుమారుడి కంటే ఈ వాక్యంలో మనల్నే ఎక్కువ ఎక్కువ ప్రేమిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆ కుమారుణ్ణే వద్దనుకున్నాడు. ఆ రోజు అంటాడు యేసు ప్రభు వారు, అయ్యా ప్రభు నేను భరించలేకపోతున్నా, శిలువ మరణం ముందు రోజు నేను భరించలేకపోతున్నా, నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు ప్రభు అన్నప్పుడు తండ్రి మౌనంగా ఉన్నాడు. తండ్రి మౌనంగా ఉన్నాడు. ఎందుకు? మన కోసం ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన తలుచుకుంటే అది తప్పించలేడా? ఆయన తలుచుకుంటే కోట్ల దూతలను పంపించలేడా యేసయ్య కోసము? ఆయన తలుచుకుంటే ఆ శిల్వ వేసే వాళ్ళను నశింపజేయలేడా? కానీ మౌనంగా ఉన్నాడు. సో కొన్ని వాక్యాలు చూస్తే తన కుమారుడు కంటే ఎక్కువగా నిన్ను తండ్రి ప్రేమించాడు, నన్ను తండ్రి ప్రేమించాడు, ఈ మానవ జాతిని తండ్రి ప్రేమించాడని ఉన్నది కొన్ని వాక్యాల్లో. ఇప్పుడు అంతే కదా అండి. సో తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, చూసారండి, మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. సో ఇప్పుడు మనల్ని మన పాపాలను క్షమించడానికి కుమారుణ్ణి పంపించాడు తండ్రి. అంటే ఇక్కడ కుమారుడు ఎక్కువగా ఉన్నాడా, మనం ఎక్కువగా ఉన్నామా? మనమే ఎక్కువగా ఉన్నాము తండ్రికి కుమారుడితో కంపేర్ చేస్తే. ఒకవేళ కుమారుడినే ఇంకెక్కువ ఇష్టపడ్డాడు మనకంటే, అప్పుడు కుమారుడినే ఉంచుకునేవాడు, భూలోకానికి పంపేవాడు కాదు. సో భూలోకానికి పంపేవాడు కాదు, వేరే ప్రవక్తలను పంపేవాడేమో. సో కానీ కుమారుణ్ణే పంపించాడంటే కుమారుణ్ణే వద్దనుకున్నాడు దేవుడు మన కోసం. సో వాళ్ళిద్దరి ప్రేమలో కూడా కల్తీ లేదండి. సో తండ్రి చెప్పాడు, కుమారుడు వచ్చాడు, ఇద్దరు కూడా కలిసి, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి కూడా మనందరినీ కూడా రక్షించుకున్నాడు. సో చూసారండి, వాళ్ళను వాళ్ళు ప్రేమించుకోవడం కంటే వాళ్ళకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించుకుంటున్నారు, మనల్ని ప్రేమిస్తున్నారు. కొన్ని వాక్యాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, తండ్రే కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఈ లోకం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అప్పుడు కుమారుణ్ణి వాడే అండి, పంపించేవాడు కానే కాదు. కానీ ఇక్కడ కుమారుడు కంటే ఒక 1% ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనందరి పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన కుమారుణ్ణి కూడా పంపించాడు, కుమారుణ్ణి కూడా వద్దనుకున్నాడు. ఇప్పుడు కుమారుని మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువగా మన మీద ప్రేమ ఉంది. అలాగే యేసు ప్రభువారు తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ మన మీద ఉంది. కాబట్టి ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రాణాన్ని కూడా వదులుకునేంతగా మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనందరము కూడా ఆయన ప్రేమకు దాసోహం అయిపోవాలి, ఆయన ప్రేమకు మనము సరెండర్ అయిపోవాలి, సబ్మిట్ అయిపోవాలి. సో నథింగ్ ఎల్స్ అండి. ఇంకా మనం డిస్సాటిస్ఫాక్షన్లో ఉండద్దు. ఆయన మన కోసం అన్నీ చేసేసాడు, అన్నీ ఇచ్చేశాడు, తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, కుమారుణ్ణి ఇచ్చేశాడు. వాళ్ళ మధ్య ఆ రోజు యేసుప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు తండ్రి దగ్గర ఏమీ లేదట, శూన్యమట, జీరో, డార్క్నెస్. సో అంతగా ఆయన వేదన పడ్డాడు. సో కుమారుడు ఇక్కడ ఉండి అయ్యా నన్ను విడిపించు అని ప్రార్థించినా కూడా ఆయన విడిపించలేకపోయాడు. సో ఎందుకంటే ఆ కుమారుని మరణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. సో చూసారా అండి, ఎంత స్వార్థం లేని ప్రేమ, ఎంత కపటం లేని ప్రేమ, ఎంత దోషం లేని దోషరహితమైన ప్రేమ, ఎంత విలువైన ప్రేమ, అమర ప్రేమ. సో ఇవన్నీ కూడా మన దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు. కాబట్టి సో మనము కూడా తిరిగి ఆయనను ప్రేమించాలి. సో అది మొట్టమొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. అంతేకాని ఆయన మన కోసం చనిపోయాడు కానీ మనల్ని చనిపోమని అనట్లేదు, ఆయన కోసం బ్రతకాలి అని అంటున్నాడు. సో బ్రతుకుదాము, ఆయన కోసమే బ్రతుకుదాము. ఈ జీవితం ఆయన ఇచ్చిందే, ఆ పరలోక రాజ్యం ఆయన ఇచ్చిందే, ఈ యొక్క మనస్సు ఆయన ఇచ్చిందే, మన కుటుంబము అన్నీ ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చిన దాంట్లో ఆయన ఇచ్చిన వాటిని మనం ప్రేమిస్తున్నాము కానీ ఇచ్చిన వాడిని మనం ప్రేమించట్లేదు. అర్థమవుతుందని? ఆయన ఇచ్చిన ఫోన్ని ప్రేమిస్తున్నాం, ఆయన ఇచ్చిన పిల్లల్ని ఇష్టపడుతున్నాం, ఆయన ఇచ్చిన భార్యను, ఆయన ఇచ్చిన భర్తను ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తున్నాం, ఆయన ఇచ్చిన బంగారాన్ని, ఆయన ఇచ్చిన కారుని, ఆయన ఇచ్చిన ఉద్యోగాన్ని, అన్నిటిని ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తున్నాం. కానీ ఇచ్చిన వాడిని ప్రేమించట్లేదు, ఇచ్చిన వాడిని పూజించట్లేదు, ప్రార్థించట్లేదు. సో ఇది నెవర్ ఎండ్ అండి. ఇది ఒక రోజుతోటి పోయేది కాదు. ఆయనను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో, పూర్ణ విశ్వాసముతో ఆయనను ప్రేమించాలి, ఆయనను వెంబడించాలనేది మన తుది శ్వాస వరకు ఇది జరుగుతూనే ఉండాలి. కంటిన్యూయేషన్ ప్రాసెస్. ఒక 10 సంవత్సరాలు ఆయనను ప్రేమించావు, 11వ సంవత్సరంలో నువ్వు ఆయనను ప్రేమించడం ఆపివేశావు. సో దెర్ ఈజ్ నో బ్రేకప్ ఇన్ ప్రేయర్స్, దెర్ ఈజ్ నో బ్రేకప్ ఇన్ లవ్. సో చూసారా అండి,
ఆయన ప్రేమలో బ్రేకప్ లేదండి. మనం పాపులమై ఉన్నా కూడా ఆయన ప్రేమించాడు, బ్రేకప్ చెప్పలేదు. మన తప్పులు, పొరపాట్లు, దోషాలు చేస్తున్నా కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన బ్రేకప్ చెప్పలేదు. మనం ప్రార్థించకపోయినా, వాక్యం చదివినా, వాక్యం చదవకపోయినా, కుడి పక్కకు తొలగిన, ఎడమ పక్కకు తప్పిన, ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ విల్ నెవర్ గివ్ ద బ్రేకప్ ఇన్ హిజ్ లవ్. ఆ బ్రేకప్ అనేది లేదు ఆయన లవ్లో. కాబట్టి మనము కూడా బ్రేకప్ అనేది ఉండొద్దు. ఆయనను ప్రేమించడంలో, ఆయనను వెంబడించడంలో, ఆరాధించడంలో, పూజించడంలో, స్తుతించడంలో, లేకపోతే ప్రార్థించడంలో, ఇవన్నీ విషయాలలో మనము ఎప్పుడు కూడా బ్రేకప్ చెప్పొద్దు దేవుడికి. సో దెర్ ఈజ్ నో బ్రేకప్ ఇన్ అవర్ రిలేషన్. సో దేవుడికి మనకు తుది శ్వాస వరకు, ఈ భూలోకంలో కన్ను మూసి ఆ పరలోకంలో కళ్ళు తెరిచే వరకు మనకు దేవుడితో ఆ బ్రేకప్ అనేది ఉండకూడదు. ఆ రిలేషన్ కంటిన్యూటీ ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, యవ్వనస్తులు తొందరగా బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. కొంచెం మనస్పర్ధలు రాగానే బ్రేకప్ చెప్పేసి ఇంకొకరిని ప్రేమిస్తున్నారు, బ్రేకప్ చెప్పేసి ఇంకోని ప్రేమిస్తున్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ లవ్. ఇది అలాంటి ప్రేమ కాదు. ఇది స్వచ్ఛమైన ప్రేమ, జెన్యున్ ప్రేమ, సో ప్యూర్ లవ్. సో ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. సో అందుకే ఆనెస్ట్గా ఉండాలి. మనం దేవుడి దగ్గర ఆనెస్ట్గా ఉండాలండి. ఎప్పుడు కూడా చాలా ఆనెస్ట్గా ఉండాలి దేవుడి దగ్గర, చాలా ఫెయిత్ఫుల్గా ఉండాలి. ఆయన కంటికి మరుగైనదంటూ ఏదీ లేదు. ఇప్పుడు యవ్వనస్తులు ప్రేమించుకుంటారు, వాళ్ళు ముందు ఆనెస్ట్గా ఉంటారు, కానీ వెనకాల ఒకరికొకరు చీటింగ్ చేసుకుంటుంటా అంటారు. కానీ మనం అట్లా కాదు. సో గాడ్ని నువ్వు హోల్ హార్టెడ్గా నమ్మాలి, హోల్ హార్టెడ్గా ఇష్టపడాలి, హోల్ హార్టెడ్గా ప్రేమించాలి, హోల్ హార్టెడ్గా నేను వెంబడించాలి. సో ఈ భూలోకమైన ఆశీర్వాదాన్ని నువ్వు దేన్ని కూడా కంపేర్ చేయొద్దు. అయ్యో నాకు ఇస్తలేడే, నాకు వీసా ఇస్తలేడే, నాకు ఉద్యోగం ఇస్తలేడే, నాకు మ్యారేజ్ చేస్తలేడే, గర్భఫలం ఇస్తలేడే అని నువ్వు ఆయనతో రిలేషన్ని కంటిన్యూ చేయడం ఆపివేయద్దు. ఎందుకంటే ఆయన కంటిన్యూటీగా మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం కూడా కంటిన్యూటీగా దేవుడితో రిలేషన్ ఉండాలి. అందుకే డీపర్ రిలేషన్ విత్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డీపర్ ఫెలోషిప్ విత్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మన పాపములను ప్రాయశ్చిత్తమై ఉండదు, తన కుమారుని పంపాను, ఇందులో ప్రేమ ఉన్నది. చూసారా, ఇందులో ప్రేమ ఉన్నదట. ప్రేమని ఎట్లా చెప్తున్నావు? తన కుమారునే వద్దనుకున్నాడు కాబట్టి ప్రేమ అంతగా ఉంది. అంటే ఇక్కడ వచనం చూస్తే తన కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించినట్టుగా ఉంది. అందుకే కుమారుని కూడా పంపించేశాడు. ప్రియులారా, దేవుడు మనను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరికొకడు ప్రేమింపబద్ధలమై ఉన్నాము. సో అందరి కోసం మరణించాడండి. నీ కోసం మరణించాడు, నా కోసం మరణించాడు దేవుడు, మన కుటుంబాలందరి కోసం మరణించారు. ఒకవేళ మీరు మమ్మల్ని ద్వేషించిన, నేను మిమ్మల్ని ద్వేషించిన, మనందరం ఒకరికొకరం ద్వేషించుకున్నా, ఇక మన లోపల దేవుడి ప్రేమ లేనట్టు. దేవుడు ప్రేమించింది అందరినీ ప్రేమించి చనిపోయాడు. ఇప్పుడు మీకోసం మరణించాడు, నా కోసం, అందరి కోసం మరణించాడు దేవుడు మనల్ని ఇలాగ మనం ఒకరికొకరు ప్రేమింపబద్దలై ఉన్నాము. కానీ ఏమవుతుంది, మనం ఒకరికొకరు ద్వేషించుకుంటున్నాం. ఇక్కడ మనం ఒకరికొకరం ద్వేషించుకుంటున్నామంటే మనం దేవుణ్ణి ద్వేషించుకుంటున్నట్టే. సో అందుకే హేట్రేడ్ తీసివేయాలి. ద్వేషం అనేది అపవాది యొక్క ఫలము, ప్రేమ అనేది దేవుడి యొక్క ఫలము. అపవాది ఇప్పుడు ఏం చేస్తున్నాడో అర్థమవుతుందా అండి? మనము ప్రేమ అనే ఫలంలో ఎదగకుండా ఈ ద్వేషం అనే ఫలంలో ఎదిగేలాగా అందరి మీద ద్వేషం పెంచుతున్నాడు. అటు రాజకీయ నాయకుల మీద, ఇటు వాళ్ళ మీద, ఇరు వాళ్ళ మీద, పొరుగు వాళ్ళ మీద, కుటుంబ సభ్యుల మీద, రక్త సంబంధాల మీద, అందరి మీద ద్వేషం పెరిగేలాగా అపవాది చేసి ఈ ప్రేమ అనే ఫలము ఫలించకుండా ఉంటున్నాడు. ఎందుకంటే ప్రేమ అనే ఫలము ఫలిస్తే నువ్వెవరో దేవుడికి తెలుసు, దేవుడు ఎవరో నీకు తెలుసు, నువ్వు దేవుడికి ఏకమై ఉంటారు. ఆ ఫలంలో ఎదగకుండా అపవాది ద్వేషం అనే ఫలంలో ఎదిగేలాగా చేస్తున్నాడు మనందరినీ కూడా. అందుకే చూడండి, మనిషి అందరినీ ద్వేషిస్తున్నాడు, ఎవరిని ఓర్వట్లేదు. ఇప్పుడు ఈ కాలం ఎలా ఉందండి? ఎవ్వరు ఓర్వట్లేదు. ఒక భార్య భర్తను ఓర్వట్లేదు, భర్త భార్యను ఓర్వట్లేదు, తల్లిదండ్రులు పిల్లల్ని ఓర్వట్లేదు, పిల్లలు తల్లిదండ్రులను ఓర్వట్లేదు, ఒక సంఘ కాపరి ఇంకో సంఘ కాపరిని ఓర్వట్లేదు, ఒక సంఘ కాపరి విశ్వాసులను ఓర్వట్లేదు, విశ్వాసులు సంఘ కాపరిని ఓర్వట్లేదు, ఒక అక్క చెల్లెను ఓర్వట్లేదు, ఒక చెల్లె అక్కను ఓర్వట్లేదు, ఒక అన్న తమ్ముడిని ఓర్వట్లేదు, తమ్ముడు అన్నను ఓర్వట్లేదు. సో ఒకప్పుడు ఇలా ఉండేనా? కాదండి. ఇప్పుడు అంతా ద్వేషము పెరిగిపోతుంది, విస్తరిస్తుంది. ఈ ద్వేషం అనే ఫలంలో అందరూ ఎదుగుతున్నారు, కానీ ప్రేమ అనే ఫలంలో ఎదగడం లేదు. సో వీ నీడ్ టు ఓవర్కమ్ దిస్ టెంప్టేషన్, వీ నీడ్ టు ఓవర్కమ్ దిస్ వీక్నెస్, దిస్ డిసీజెస్. ఈ ద్వేషం అనే డిసీజ్, ఈ ద్వేషం అనే రోగము, ఈ ద్వేషం అనే దురాత్మ నుంచి మనం అందరం కూడా ఓవర్కమ్ కావాలి. సో ప్రేమ అనే ఫలంలో ఎదగాలి. ఈ ఫలంలో ఎదిగావనుకో, యు నో గాడ్ వెరీ వెల్. నీకు అప్పుడు దేవుడు తెలుసు, అప్పుడు దేవుడు కూడా నువ్వు నాకు తెలుసు అంటాడు.
సో కాబట్టి ఆయన ప్రేమకు మనం బద్దులై ఉన్నాము అంటే మనం కూడా ఒకరికొకరు ప్రేమించుకున్నప్పుడు, ఒకరికొకరు ఇష్టపడ్డప్పుడు మనము కూడా ఆ ప్రేమకు దాసోహమైన వాళ్ళం అవుతాము. సో కాబట్టి అందరి కోసం ఆయన మరణించాడండి. నాట్ ఓన్లీ యూ, నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ ఫర్ అన్యజనులందరి కోసం కూడా మనము ఏం చేయాలి? ప్రార్థించాలి, ఇష్టపడాలి, ప్రేమించాలి. అందరం ఒకరికొకరము ప్రేమబద్ధులమై ఉండాలి. సో ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవద్దు, ఒకరి మీద ఒకరు కన్నింగ్ ఉండొద్దు, ఒకరు గోతులు ఒకరు తీయద్దు. ఇప్పుడు ఈ కాలం అయితే అదే జరుగుతుందండి. ఒకరి మీద ఒకరు గోతులు, ఒకరి మీద ఒకరు చాడీలు, ఒకరి మీద ఒకరు అసూయ పడడాలు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు. అసలు ఈ లోకమంతా కూడా కరప్ట్ అయిపోయింది, నాశనం అయిపోయింది. సో నాశనం అయిపోయింది. సో ఆయన అంత గొప్పగా ప్రేమించి ప్రాణం పెడితే లోకమంతా కూడా ఆ ప్రేమ అనే ఫలం లేకుండా పోయింది, ప్రేమ అనే ఫలం లేకుండా పోయింది. సో కాబట్టి ఎవరి లోపల ప్రేమ ఉండదో వాళ్ళకు దేవుడు తెలియనే తెలియదు. ఎవరి లోపల ప్రేమ ఉంటారో వాళ్ళు దేవుడికి తెలుసు, దేవుడు వాళ్ళకు తెలుసు. సో మనము కూడా దేవుణ్ణి ప్రేమించాలి. మనందరం కూడా ప్రేమబద్ధలమై ఉన్నాము. ఈ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు నువ్వు చూచి ఉండలేదు. చూసారా అండి? మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు. మనం ఒకరికొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. సో ఒకరినొకరం ప్రేమించినట్లా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒకరికొకరం ద్వేషించుకుంటున్నాం, ఒకరికొకరు పగబట్టుకుంటున్నాం, ఒకరికొకరు తిట్టుకుంటున్నాము, ఒకరికొకరు నాశనం ఒకరు కోరుకుంటున్నాము. సో ఇది జరుగుతుంది. సో నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావా? అయితే నువ్వు దేవుణ్ణి చూసినట్టేనట. అందరినీ ద్వేషిస్తున్నావా? అయితే నువ్వు దేవుణ్ణి చూడనట్టట. ఏ మానవుడు దేవుడిని ఎప్పుడు చూడలేదు. లేదు, నేను కూడా ఎప్పుడు చూడలేదు దేవుణ్ణి. మనం ఒకరికొకడు ప్రేమించిన ఎడల అంటే మనం ఒకరికొకరు ప్రేమించుకొని ఉంటే దేవుని మనయందు నిలిచి ఉండును. సో దేవుడి మనయందు నిలిచి ఉంటాడంట. సో చూసారండి, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. సో నీ లోపల ద్వేషం ఉంది, ఆయన నీ లోపల వచ్చి నిలిచి ఉండలేడు. నీ లోపల ప్రేమ అనే ఫలం ఉంది, అప్పుడు నీ లోపల నిలిచి ఉంటారు. చాలామంది కూడా నాకు హీలింగ్ కావాలి, డెలివరెన్స్ గిఫ్ట్ కావాలి, లేకపోతే బైబిల్ ప్రీచింగ్ గిఫ్ట్ కావాలి, లేకపోతే ఆ గిఫ్ట్ కావాలి, ఈ గిఫ్ట్ కావాలని ప్రార్థిస్తారు. కానీ ఆత్మఫలాల్లో ఎదగాలని చాలా తక్కువ మంది ప్రార్థిస్తారండి. ఆత్మఫలాలు లేకుండా ఆత్మవరాలు లేవు. ఆత్మఫలాలలో ఎదగాలి. అందులో ముఖ్యమైన ఫలము ప్రేమ అనే ఫలము. సో అందరం కూడా గ్రో కావాలి ఈ ప్రేమ అనే ఫలంలో. ఈ ప్రేమ అనే ఫలము చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడికి ఇష్టమైన ఫలము. దేవుడికి ఒక 10 ఫలాలు ఆడ పెడితే ఏ ఫలము తీసుకుంటాడు అంటే ప్రేమ అనే ఫలాన్ని ఫస్ట్గా తీసుకుంటాడు దేవుడు. ఇప్పుడు మనందరం ఉన్నాము. ఇప్పుడు నాకు మ్యాంగో ఫ్రూట్ అంటే ఇష్టం. నా టేబుల్ ముందట యాపిల్ ఉంది, బనానా ఉంది, మ్యాంగో ఉంది, లేకపోతే ప్రొమగ్రానెట్ ఉంది, ఒక 10 ఫ్రూట్స్ ఉన్నాయి. నాకు మ్యాంగో ఫ్రూట్ అంటే చాలా ఇష్టం. ఆ మ్యాంగో ఫ్రూటే పిక్ చేసుకుంటా. అలాగే దేవుడికి ఈ ఆత్మ ఫలాలలో ప్రేమ అనే ఫలము పెడితే, అన్ని ఫలాలు పెడితే ప్రేమ అనే ఫలాన్ని పిక్ చేసుకుంటాడు. మనము కూడా ఈ ప్రేమ అనే ఫలాన్ని మనము కూడా పిక్ చేసుకోవాలి. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగునట. సో ఎప్పుడు మనం ఒకరికొకరు ప్రేమించుకునే ఎడల మనం ఐ లవ్ యూ జీసస్ అంటున్నాం, కానీ ఇరువాన్ని పొరుగువాన్ని తిడుతున్నాము, ద్వేషిస్తున్నాము. ఐ లవ్ యూ జీసస్ అని మందిరానికి వెళ్తున్నాము, వర్షిప్ చేస్తున్నాము, ప్రేమికని వర్షిప్ చేస్తున్నాము, దశమ భాగాలు ఇస్తున్నాము, కానీ అందరినీ ద్వేషిస్తున్నాము. సో దేవుడు అంటాడు, నా ప్రేమ నీలో సంపూర్ణం అవ్వలేదు అంటాడు. దేవుడు అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. దేవుడు అంటాడు, మన లోపల నిలిచి ఉండను అంటాడు. సో మనం ఒకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండును. సో వాక్యం ఎప్పుడు తప్పు చెప్పదండి. సో ప్రేమ లేదా నీకు జీసస్ ఎవరో తెలియదు. సో నీకు ప్రేమ అనే ఫలం ఉందా? నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావా? యు నో జీసస్. సో ఈ ఫలంలో ఎదగాలంటే అతి కష్టము. నేనే చెప్తున్నా కదా, అతి కష్టము. మనం ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించాలి, మనల్ని విమర్శించే వాళ్ళను కూడా ప్రేమించాలి, మనల్ని వెనకాల తిట్టే వాళ్ళను, మన శాపనార్థాలను పెట్టే వాళ్ళను కూడా ప్రేమించాలి, మనల్ని శపించే వాళ్ళను కూడా ప్రేమించాలి. ఈ ఫలాల్లో ఎదగాలంటే చాలా చాలా కష్టం, చాలా చాలా కష్టం. బట్ వీ నీడ్ టు వర్కౌట్. ఎంత కష్టమైనా చేయాల్సిందే. ఇది ఆజ్ఞ, దీంట్లో ఎగ్జంప్షన్ లేదు. నీ కుటుంబాన్నే ప్రేమించు, నీ శత్రువులను ద్వేషించు అని దేవుడు చెప్పలేదు. నీ కుటుంబాన్ని ప్రేమించు, అలాగే నీ శత్రువులను కూడా ప్రేమించు అని చెప్పాడు. సో ఈ ఫలాల్లో ఎదగాల్సిందే. లెట్ us pray. నజరుడైన యేసయ్య, అయ్యా, స్వార్థం లేని ప్రేమ మీది నాయన. ఆ ప్రేమ గురించి మాకు పరిచయం చేస్తున్నందుకు వందనాలు. మీ యొక్క ప్రేమ ఎంత గొప్పదో మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా ప్రభువా, మీరు మమ్మల్ని ఎలాగైతే ప్రేమించారో మేము కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించి మేము కూడా అందరం ఒకరికొకరు ప్రేమించుకునే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఈ ప్రేమ అనే ఫలము మాలో ఎవరిలో లేదు నాయన.
అయ్యా మా అందరిలో కూడా ఈ ప్రేమ అనే ఫలాన్ని దయచేయండి. శత్రువుని కూడా ప్రేమించే ఫలాన్ని మాకు దయచేయండి. శత్రువుని, మమ్మల్ని తిట్టే వాళ్ళను, మమ్మల్ని శపించే వాళ్ళను, మాకు నాశనాన్ని కోరుకునే వాళ్ళను కూడా మేము ప్రేమించే హృదయాన్ని మాకందరికీ దయచేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.